ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 113వ శ్లోకం. అగ్రగణ్యా చింత్యా రూపా కలికల్మషనాశిని కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య చిన్మయముగా సృష్టికి మునుపు ప్రకాశించినది పరమేశ్వరి. సృష్టికి అంతర్గతంగా చైతన్య రూపంలో నిండి ఉండునది పరాతత్వం. సృష్టి తరువాత సర్వమును తనలో దాచి బిందు రూపంలో ప్రకాశించినదియు జగన్మాతయే. సృష్టికి పూర్వము, సృష్టిలోను, సృష్టి అంతమైన తర్వాత కూడా ఉండు నిత్య సత్య తత్వం అమ్మ. సృష్టిలో గల జీవరాశుల ద్వారా మొట్టమొదట పలుకు పదం అమ్మ. అందుకే సృష్టిలో మొదటి తాంబూలం పరమేశ్వరికే. ఆమెయే మొట్టమొదటగా గణింపదగినది. అందుకే ఆమె అగ్రగణ్య. ఓం ఐం హ్రీం శ్రీం అగ్రగణ్యాయై నమః. అచింత్య సృష్టిలో సర్వత్రా వ్యాపించిన అమ్మ రూపములు, పేర్లు అనేకానేకములు. యతోవాచే నివర్తయంతే అప్రాప్య మనసా సహా అని శృతివాక్కు. ఎక్కడ మనస్సు వాక్కు నిలచిపోతాయో అచ్చట పరాతత్వం ప్రారంభమవుతుంది. మనస్సుచే ఊహించుటకు గాని, వాక్కుచే వివరించుటకు గాని సాధ్యం కానిది పరాతత్వం. నిరామయో నిరాలంబో నిరాఖ్యాతో శుద్ధః ఏకః అని వివరించాయి వేదములు. వివరించుటకు గాని, తలచుటకు గాని సాధ్యం కానిది అగు రూపంతో ప్రకాశించు జ్యోతిర్మయం జగన్మాత అచింత్య రూపా. ఓం ఐం హ్రీం శ్రీం అచింత్య రూపాయై నమః. కాలము కర్మమును అనుసరించి జీవుల జన్మము, జీవన విధానముండుననున్నది శాస్త్రపు మాట. బుద్ధి కర్మానుసారిణి అనున్నది తెలిసినదే కదా. భగవంతుడు లేడను నాస్తిక వాదన, ఉన్నాడన్నప్పుడు చూపించమను అను హేతువాదన, ద్వైతము, వైష్ణవము, శైవము, జైనము, బౌద్ధము మొదలగు వాదముల నిష్కళంక, నిర్వికల్ప, నిరామయ, నిరాఖ్యాత అను భగవత్ తత్వమునకు వ్యతిరేకములు, సందేహములకు కారణములు. అనేకత్వం ఏకత్వమును మరపింపచేస్తోంది, విమర్శలకు తావిస్తోంది, దోషములను కలిగిస్తోంది. అదే కలి కల్మషం. కాలానుగుణ్యంగా ఏర్పడుచున్న కల్మషం దోషం. సర్వాంతర్యామినియగు చైతన్య రూపం అమ్మ సర్వం కల్విదం బ్రహ్మగా ప్రకాశిస్తూ ఉంది. అట్టి పరమేశ్వరి కాలానుగుణంగా వచ్చు కల్మషములను హరిస్తూ కలికల్మషనాశినిగా కీర్తించబడ్డది. ఓం ఐం హ్రీం శ్రీం కలికల్మషనాశిన్యై నమః. కాత్యాయని ముక్తి మార్గమును, మోక్షమును చక్కగా పరిశీలించి వివేచించిన మహర్షి కత్యయనుడు. ఆ ఋషి గోత్రమునందు జన్మించినది కాత్యాయని. కతుడను ముని ఆశ్రమమున పెరిగినదగుట చేత కాత్యాయనిగా పిలువబడింది. దైత్యులను సంహరించుటకు అఖండ తేజస్సుతో ఆవిర్భవించిన పరాశక్తి రూపమే కాత్యాయని. పరాతత్వమును అనుభవించువారు కతులు. వారి కుమార్తె కాత్యాయని పరమేశ్వరీ రూపం. నారాయణునిచే ఉపాసించబడునది. కాలమని మృత్యువునకు కూడా పేరు. మృత్యువును నివారించి స్వరూప జ్ఞానాన్ని అందించున్నది కాత్యాయని. సర్వమునందుండు తేజోతత్వస్వరూపమే కాత్యాయని. పరతత్వానుభవానికి సంకేతం. ఓం ఐం హ్రీం శ్రీం కాత్యాయన్యై నమః. కాలహంత్రి లిప్తము, సెకను, నిమిషము, గంట, రోజులు, పక్షము, మాసములు, ఋతువులు, అయనములు, సంవత్సరము, యుగము, మహాయుగము, కల్పములన్నవి కాల ప్రకాశములు, కాల విశేషములు.
కాలమునంతయు తనలో దాచుకొని కాలస్వరూపిణిగా కీర్తించబడ్డది పరమేశ్వరి. అట్టి కాలాన్ని త్రుటిలో నశింపజేసి తన వశమునందు ఉంచుకుంటున్నది. కాలమనగా మృత్యువను అర్థము కూడా ఉంది. అట్టి మృత్యువును తొలగించగలదను నమ్మకం. అందుకే అమ్మ కాలహంత్రి. ఓం ఐం హ్రీం శ్రీం కాలహంత్రై నమః. కమలాక్ష నిషేవిత. కమలముల వంటి కనులు కలవాడు నారాయణుడు. అమ్మను ఉపాసిస్తారు. సృష్టికి స్థితికర్త, వ్యాపింపజేయువాడు నారాయణుడు. నారాయణులో గల వ్యాపన శక్తి తత్వమే పరాశక్తి. బిందు నాద రూప జగత్తును సర్వత్రా ప్రకటింపజేయువాడు నారాయణుడు, కమలాక్షుడు. నారాయణుని మీనాది దశావతారములే ఎందుకు నిదర్శనం. సర్వ కర్మల రూపం యజ్ఞం, దాని తత్వం కమలాక్షుడు. అతనిచే సేవించబడునది అమ్మ కమలాక్ష నిషేవిత. ఓం ఐం హ్రీం శ్రీం కమలాక్ష నిషేవితాయై నమః.